హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియో అయితే చూసాయండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ లైక్ చేసి వెళ్ళండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏది నచ్చితే అది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి నా తాళ్ళు బొట్టు అయితే నేను కొత్తగా నా పాత తాళి అయితే పెరిగిపోయింది, అది నేను మార్చి కొత్త తాళి అయితే తీసుకున్నాను. దాన్ని నేను ఈరోజు అయితే మంచి టైం అయితే వచ్చింది, అది గుచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ నల్ల పూసలతో ఎర్ర పూసలు అన్నది ఒక సంఖ్యలో అయితే ఉండాలి కదా. ఇక్కడైతే నేనైతే 9 తీసుకున్నాను. ఎరుపు కంట నలుపు ఎక్కువ అయితే ఉండాలి. నలుపు అన్నది మన తాళికి దిష్టి తగలకంట, అంతవల్ల నేను నలుపు అయితే 5, ఎరుపు అయితే 4 అయితే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న బంగారం వాటిలతో నేను గుచ్చుకొని ముందు పసుపు తాడు ఒకటి తీసుకొని, ఇప్పుడు మనకి ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరుకుతున్నాయి కదా అటువంటి తాళ్ళు, అవైతే నేను తీసుకున్నాను. నాకు తాంబూలంగా ఇచ్చారు ఇక్కడ. అది నేను నా దగ్గర ఉన్న తాడుకి పసుపు రాసి అయితే నేను తీసుకుంటున్నాను. ఇది అయితే నేను ఫస్ట్ టైం అయితే గుచ్చుకోవడం. ఎప్పుడు అమ్మ ఊరు వెళ్తే అమ్మ వైట్ కలర్ దారం తీసుకొని అదేంటంటారు, అదే ఇలాగ ఒక థ్రెడ్ అయితే తయారు చేసి అమ్మే గుచ్చుతుంది ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే. ఇప్పుడైతే ఊరది వెళ్ళలేదు కదా, అందుకని చెప్పి నేను పంతులు గారి దగ్గరికి వెళ్తే ఈరోజు చాలా మంచిదమ్మ గుచ్చేసుకో అని చెప్పి అన్నారు. అందుకే నాకైతే అది నేమడం తెలియదని చెప్పి నేను నా దగ్గర ఉన్న థ్రెడ్ అయితే తీసేసుకొని, ఫ్యాన్సీ షాపుల్లో ఉంటాయి కదా అవి, నేను దానికి పసుపు అయితే రాసేసుకొని మంచిగా 1 by 1 పెట్టుకొని గుచ్చుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి. తాడు ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మార్నింగే లేచి ఈరోజు అయితే పిల్లలకి హస్బెండ్కి అయితే హాలిడే. ఇక్కడ వచ్చి తమిళ్ న్యూ ఇయర్. మనకి ఉగాది ఎలా జరిగిందో తెలుగు వాళ్ళకి, ఇక్కడ అలాగే ఉగాది తమిళనాడు వాళ్ళందరికీ. ముందుగా తమిళనాడు వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరేమనుకుంటే అది జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ నేనైతే మార్నింగే లేచి హెడ్ బాత్ అయితే చేసేసాను. ఇల్లంతా క్లీన్ చేసేసి దేవుడికి నైవేద్యం పరమాన్నం అయితే వండేసి దీపం అయితే పెట్టేశాను. అలాగే పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. నెక్స్ట్ నేను ఇక్కడైతే తాడి గుచ్చడానికి అయితే కూర్చున్నాను. ఇలా అయితే గుచ్చుకుంటున్నాను. అది నేను గుండ్లు కిందకి కిందకు ఉండాలని చెప్పి మా అమ్మ చెప్పారు. ఎప్పుడు తాళి గుండ్ల మీద ఉండకూడదు, గుండు కిందకే ఉండాలని చెప్పి అన్నారు. అది నేను చూసుకుంటున్నాను లెంత్ ఎలా వచ్చిందో ఏంటని చెప్పి. అది అయిన తర్వాత నెక్స్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీ విలువైన టైం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ అలాగే మీకు ఏది తోస్తుందో ఒక కామెంట్ అయితే చేసి వెళ్ళండి. నా దగ్గర నుంచి మీకు ఎటువంటి వీడియోస్ రావాలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇలాగా చూసుకొని నెక్స్ట్ దాని సైడ్లో అయితే దారాలు అదే ముళ్ళు వేయాలి కదా, అది మన ఇష్టం. ఇన్నే అనేది ఏమీ లేదు, మన సెక్యూరిటీకి అది ఎక్కడ పడిపోకుండా ఉండడానికి మనకి ఎన్ని కావాలితే అన్నీ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మా ఆయన ఏదో చెప్తున్నారు, అవి నేను ఆలకిస్తా. మా హస్బెండ్తో మాట్లాడుతూ అయితే నేను అలాగా మంచిగా ఇద్దరికి అయితే హాలిడే వచ్చింది, పిల్లలకి హస్బెండ్కి. కొంచెం రిలీఫ్గా ఉన్నదిలే, లేకపోతే మార్నింగే ఇది 10 లోపే గుచ్చుకోవాలని చెప్పి అన్నారు. మార్నింగే వాళ్ళకి ఆఫీస్లో అవి ఉంటే కొంచెం హడావడిగా అయితే అవును. అప్పుడు వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి, ఇక్కడ తమిళనాడులో ఉంటున్నాం కాబట్టి తమిళ్ న్యూ ఇయర్కి హాలిడే కాబట్టి ఇప్పుడే పీస్ఫుల్గా అయితే ఉన్నది. మార్నింగ్ లేచి ఇల్లంతా మట్టుగా ఫుల్గా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పని అయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము. టెంపుల్కి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చిన తర్వాత నేను ఇంకా వంట చేయాలి. పిల్లలైతే పక్కనైతే ఆడుకుంటున్నారు మంచిగానే. ఏది కానీ చూస్తున్నారు కదా. ఇక్కడైతే నాదైతే గుచ్చుకోవడం అయితే అయిపోయింది. మా హస్బెండ్కి అయితే చూపిస్తున్నాను. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు కదా, అలా ఉండి ఫొటోస్ తీస్తారని చెప్పి అంటున్నారు. నేనైతే ఓకే అని చెప్పి అన్నాను. ఫైనల్గా అయితే గుచ్చేసుకున్నాను. నెక్స్ట్ శతమానాలకి పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను.
చూశారు కదా, మా బాబు పక్కన వచ్చి ఏదో చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది, అయ్యో అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంది కదా, మనకు తెలియలేదే, వాళ్ళైతే ఉంటే పక్కనే చేస్తారు కదా. కానీ సిటీలో అలా ఏముండదు కదా, ఎవరింట్లో వాళ్ళు తినేసి ఎవరింట్లో వాళ్ళు ఉండడమే ఇక్కడ సిటీ అన్నది. అందుకే అన్నీ నేర్చుకోవాలి కదా అని చెప్పి ఇది కూడా అయితే యూట్యూబ్లో చూసి మా అమ్మ చెప్పినట్టు చేసి ఖచ్చితంగా అయితే నేర్చేసుకున్నాను. నాకేదో వచ్చినట్టయితే మొత్తానికి అయితే కూర్చేసాను. ఒకసారి మీరు కూడా దండం పెట్టేసుకోండి నా చదువునలకి. మంచిగా ఎప్పుడు సుమంగిలుగా ఉండాలని చెప్పి దీవించేయండి. ఒక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే దేవుడికైతే పెట్టేద్దాం ఉన్నాము, వచ్చేయండి. మంచిగా ఎప్పుడు సుమంగిలుగా ఉండాలి. దేవుడికి అయితే మార్నింగ్ పూజ అయితే చేసేసాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే నాకు వేస్తారు. చూడండి, మీరు కూడా కామెంట్ చేసేయండి మంచిగా ఎప్పుడు సుమంగిలుగా ఉండాలని. హలో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే తాళి కట్టేసుకున్నాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే చూసి మా హస్బెండ్ చేతి అయితే వేయించుకుంటాను. బావా కానీ మళ్ళీ పెళ్ళి అయినట్టుంది కొత్తగా. మా ఆయన ఎందుకుంటే మళ్ళీ పెళ్ళి చేసినాక బొట్టు పెట్టండి. చాలా బాగుంది కదండి. మా ఆయన సెల్ఫ్ చేసండి. పిల్లలైతే ఇక్కడ ఉన్నారు, ఆడుకుంటున్నారు మంచిగా. ఇదే ఫ్రెండ్స్ నా తాళి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుంటాం. తాళి నలుపులు అయితే ఎలా ఉంది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. చేతి బాగా ప్రాపర్ నిలబడి. ఓకే, స్టార్ట్. బా సూపర్.